హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని లాసియా ఛానల్ నుంచి. చూడండి, నేను ఇవాళ బాంబే ఎయిర్పోర్ట్ గేట్ నెంబర్ 49కి వెళ్ళే దారిలో మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఈ వీడియో కానీ నేను తీస్తున్నాను. ఇక్కడున్న బోర్డ్ లేబులింగ్స్ కానీ, ఇక్కడున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాపింగ్ మాల్స్ లాగా ఎక్సలెంట్ ఉన్నాయి. చూడొచ్చు ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో. శాంసంగైట్ లగేజ్ది, గగుల్స్కి సంబంధించి ఓపిఎం. చూడండి ఎంత బాగుందో, చాలా సుందరంగా ఉంది. ఇది స్టార్ బక్స్, ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఉంది స్టార్ బక్స్ అనేది. ఇదిగోండి, మీకు తెలుసు దీని సంగతి. ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి తిరుగుతూ ఉంటారో, ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్, కాఫీ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు బుక్ స్టాల్ కనిపిస్తుంది. చూడండి, పెన్స్, కలర్ఫుల్ పెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బుక్స్, మ్యాగజైన్స్, ట్రావెల్, సావినర్స్, టాయ్స్, స్టేషనరీ, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వందలాది బుక్స్ ఉన్నాయి ఇక్కడ లోపలకు కూడా మీరు చూసుకున్నట్టయితే. పిల్లలకు సంబంధించిన చాక్లెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. బాగుంది స్టోర్ అయితే, ఎక్సలెంట్ ఉంది, చక్కగా ఉంది. ఇదిగోండి, మ్యాగజైన్స్ కూడా పెట్టారు. టాయ్స్ కానీ, లేకపోతే క్లాత్ బొమ్మలు కానీ. ఇదిగోండి, చూడడానికి చాలా కనువిందుగా ఉంది. అదిగోండి, లోపల బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో జర్నీలో మీకు ఎప్పుడైనా మెడ నొప్పులు అవి రాకుండా ఈ పిల్లో లాగా ఉన్నాయి, రౌండ్ పిల్లోస్. అవి చక్కగా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు వెనకాల ఆనించుకుని పెట్టుకుంటే డెస్టినేషన్ వెళ్ళినట్టు కూడా తెలియదు, అంత బాగుంటుంది. దాని బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైనా బాంబే వచ్చినప్పుడు ఇటు సైడ్ రండి ఖచ్చితంగా. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్లో వెరైటీలు చూడండి ఎలా ఉన్నాయో. ఇన్ని వెరైటీలు ఉన్నాయో చూసారా. కింద చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, అదే చున్నీల టైప్ ఉన్నాయి. ఇది గాజులు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాజులు ఉన్నాయి, చాలా వెరైటీగా ఉంది. ఫ్యాషన్కి పెట్టిన పేరే బాంబే. సో డెఫినెట్గా ఇక్కడికి మామూలుగా ఉండవు, అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, మీకు కావాల్సిన నవల్స్, స్పిరిచువల్ బుక్స్ అన్నీ అవైలబిలిటీస్ ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో చూడండి, ఎవరికైనా బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇటు సైడ్ ఖచ్చితంగా రండి. షెల్ఫ్లో అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నవల్స్ కనబడుతున్నాయి, బుక్స్ను. వెళ్ళే వాళ్ళందరూ ఇటు సైడ్ వచ్చి ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసి అయితే వెళ్తున్నారు. ఇవ్వండి, చిన్నపిల్లలకు సంబంధించిన లేకపోతే పురాతన హిస్టరీస్ తెలుసుకోవాలన్నా మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. బాగున్నాయి, మీకు అందుబాటులో పెట్టారు వీళ్ళు. చూడండి ఎంత బాగుందో, ట్రెడిషనల్గా కట్టారు ఇది. వావ్, సూపర్, ఒక గుడిలా కనపడుతుంది. ఇది అమ్మవారి విగ్రహంలో ఉంది. చూడండి ఎంత బాగుందో. దూరం నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ షఫీర్ విలియం పెన్ అని చెప్పి ఏవో ఉన్నాయి. ఇక్కడ పెన్స్ అనుకుంటా, అందంగా ఉన్నాయి చాలా. దాని దగ్గరికి వెళ్దాం పదండి. అది పిఈఎన్ తెలుసు కానీ పిఈఎన్ అన్నది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇది మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, ఇంక్ పెన్స్ అనుకుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో గోల్డ్ వెరైటీ ఆఫ్ పెన్స్ పెట్టారు ఎయిర్పోర్ట్లో. ఇవ్వండి, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటు సైడ్ రండి.
ఎవరికైనా పెన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. స్టార్టింగ్ కాస్ట్ ఎంతో కనుక్కుందాం. బై కాస్ట్ కిత్తారు అయితే ఇదే एक पेन మినిమం 3000 4000. ఓ చూస్తే సార్ 3000 అంటండి నేను చెప్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ అది. మ్యాక్సిమం ప్రైస్ బై 21,500. వా మ్యాక్సిమం ప్రైస్ అయితే 21,500. డెఫినెట్గా వీటి పనితీరే వేరుగా ఉండొచ్చు. సో ఇది చూడండి, ఇది వచ్చేసరికి మామూలే ఫుడ్ ఐటమ్స్, కోన్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఐ థింక్ మీరు ఎస్టీడీ బూత్లో మన చిన్నప్పుడు కాయిన్స్ వేస్తే బయటకు వచ్చేది చూస్తావో అలా వస్తాయి. ఇవి కూడా రెడీమేడ్గా పెట్టారు, కాయిన్ వేసుకొని తీసుకోండి అంటే ప్రైస్ బట్టి. ఇక్కడ చిప్స్ ప్యాకెట్లు అవి కూడా ఉన్నాయి. వీడియో పిలిచారా?